అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ శుభంకరి ఛానల్. సనాతన ధర్మంలో మన సంస్కృతిని కాపాడుతూ మన ఆచారాలు, మన ఆధ్యాత్మిక విశేషాలు రాబోయే మన భావితరాల వారికి అందిస్తూ ప్రపంచానికి మన హైందవ ధర్మాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పే పట్టుకొమ్మలు మన ఆలయాలు. అటువంటి గొప్ప ఆధ్యాత్మిక సంపదల్లో మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఖ్యాతిగాంచిన, ప్రసిద్ధి చెందిన పరమ వైష్ణవ క్షేత్రం శ్రీ ద్వారకా తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు, చరిత్ర తెలుసుకుందాం రండి. పూర్వం ద్వారక అనే ఋషి స్వామి మీద భక్తితో ఘోర తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమై ఇక్కడ స్వయంభూగా వెలిశారని చరిత్ర. ద్వారకా ఋషికి స్వామి ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే స్వామి నాభిదేశం వరకు మాత్రమే దర్శనమిచ్చేవారు. అయితే తర్వాతి కాలంలో శ్రీ రామానుజాచార్యులు స్వామిపైనే మరొక మూర్తిని ప్రతిష్ఠించి భక్తులకు పూర్తి దర్శన భాగ్యాన్ని కల్పించారు. రెండు మూర్తులు గర్భగుడిలోనే మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ నిర్మించిన శిల్పకళా సౌందర్యం భక్తులను ఆధ్యాత్మిక పారవస్యంతో కట్టిపడేస్తుంది. ఎంతో మంది స్వామివారి మెట్ల మార్గంలోనున్న పాదాలకి నమస్కరించి వారి వారి మొక్కులు అనుగుణంగా ప్రతి మెట్టుకి నమస్కరిస్తూ అలంకరిస్తారు. ఇక్కడ ఉన్న సమాచార కేంద్రంలో ఆలయ పూజా విశేషాలు మనం తెలుసుకోవచ్చు. అంతేకాక మెట్ల మార్గంలోనున్న దశావతార మూర్తులు, అక్కడి వాతావరణం మనకి స్వామి మన దగ్గరే ఉన్న భావనని కలగజేస్తాయి. ప్రత్యక్ష పరోక్ష సేవల ద్వారా కూడా మన భక్తిని తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తగు ఏర్పాట్లు చేశారు. ఇక్కడి గోశాల, విశ్రాంతి మందిరం, కళ్యాణకట్ట, వివాహ మందిరాలు, ఎక్కడికక్కడ భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన నీటి సదుపాయం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ క్షేత్రానికి ప్రముఖ నగరాల నుండి చాలా సులభంగా చేరుకోవచ్చు. విజయవాడ, హైదరాబాదు, ఏలూరు నుండి ప్రత్యేక బస్సుల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మీరు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.